నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, మీ గుండెను తాకుతుంది. మనందరం ఒక అద్భుతమైన అతిపెద్ద ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ భూగ్రహంపై 700 కోట్లకు పైగా మనుషులున్నారు. 700 కోట్ల మంది ప్రజలు. వీరంతా మీలాగే శ్వాసిస్తారు, నడుస్తారు, మాట్లాడతారు. వీరిలో చాలా మందికి మీకున్న లక్ష్యాలు, ఆశయాలు, కలలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ 700 కోట్ల మంది జనాభాలో మీరు ప్రత్యేకంగా నిలబడాలంటే, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఏం చేయాలి? ఈ అపారమైన జనాభా మధ్య మీ పరిస్థితి ప్రత్యేకమైనదిగా ఎలా మారుతుంది? మనం తరచుగా ఈ ప్రశ్నను విస్మరిస్తాం. నేను మిగతా వారికంటే ఎలా భిన్నం అని. దీనికి సమాధానం చాలా సులభం, కానీ శక్తివంతమైంది. అదే విలువ. ప్రతి మనిషికి ఈ ప్రపంచానికి అందించడానికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. ఒక ప్రత్యేకమైన కానుక ఉంది. ఈ ప్రపంచానికి కొత్తగా, విలువైనదిగా ఏదో ఒకదాన్ని అందించగల అద్భుతమైన శక్తి మనందరిలో దాగి ఉంది. ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది వర్తిస్తుంది. ఇది మీలోనూ ఉంది. అయితే మిమ్మల్ని మీరు ఆ విలువైన వ్యక్తిగా ఎదగడానికి అనుమతిస్తారా? మీలోని అభిరుచిని ఒక అర్థవంతమైన గమ్యంగా మార్చుకోవడానికి మీకు ధైర్యం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ అభిరుచిని వెంబడించడం ద్వారా మాత్రమే మీరు జీవితంలో విజృంభించగలుగుతారు. ఎక్కడైతే మీరు విజృంభిస్తారో అక్కడ కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఎక్కడ ఆవిష్కరణలు ఉంటాయో అక్కడ విలువ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విలువ కేవలం మీకు మాత్రమే కాదు, అది ప్రపంచానికి మీరు అందించే అద్భుతమైన బహుమతి అవుతుంది. మీ ఆశయాలను నెరవేర్చుకోవడమే కాకుండా మీరు ఈ సమాజానికి ఒక గొప్ప కానుకను అందిస్తున్నారన్న సంతృప్తిని పొందుతారు. నిజం చెప్పాలంటే ఇది ఒక బాధాకరమైన సత్యం, రహస్యం కాదు. చాలామంది తాము ప్రేమించే పనిని, తమ హృదయాన్ని నడిపించే అభిరుచిని పక్కన పెట్టి జీవిస్తుంటారు. అందుకు కారణాలు అనేకం కావచ్చు. కొందరికి వారి సమయం ఇతర పనుల్లో చిక్కుకుపోయి ఉండవచ్చు, లేదా అంతకంటే దారుణంగా తమ అభిరుచిని కొనసాగించడం అనేది అసాధ్యం, కేవలం కల మాత్రమే అని వారు మానసికంగా అంగీకరించి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, మిమ్మల్ని నడిపించే శక్తిని, మీలోని అభిరుచిని కావాలని విస్మరించడం అంటే మీ ప్రత్యేకతకు మీరే వెన్ను చూపినట్లు. నాకెంతో ఇష్టమైన ఒక పోలిక ఉంది. అది లాటరీలో గెలిచిన టికెట్ను జేబులో పెట్టుకుని దాన్ని మార్చుకోడానికి నిరాకరించడం లాంటిది. మీలోని ప్రతిభ, మీలోని అభిరుచి అలాంటి లాటరీ టికెట్ లాంటిది. దాన్ని వాడకుండా కూర్చుంటే నష్టం మీకే కాదు, ప్రపంచానికి కూడా. ఒకసారి ఊహించండి, బాస్కెట్బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ తన సమయాన్ని అంతా బంతి కోసం కాకుండా వేరే వాటిపై వెచ్చిస్తే ఎలా ఉండేది? సంగీత మాంత్రికుడు బీథోవెన్ సంగీతంపై దృష్టి పెట్టకుండా ఉంటే? స్టీవ్ జాబ్స్ మాక్ను సృష్టించడానికి తన రోజులో కొద్ది సమయాన్ని మాత్రమే కేటాయించి ఉంటే? ఆ వ్యక్తులు వారి అభిరుచులను, కలలను పూర్తిగా వెంబడించకపోతే ఈ ప్రపంచం ఎంతటి గొప్ప విషయాలను కోల్పోయేదో ఆలోచించండి. కానీ వారు అలా చేయలేదు. వారు తమ అభిరుచిని మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా అనుసరించారు. తాము ప్రేమించే దానికోసం అధ్యయనం చేశారు. అలుపెరగకుండా సాధన చేశారు. తమను తాము మెరుగుపరుచుకున్నారు. వారు ఆల్ ఇన్ అయ్యారు. అంటే పూర్తిగా అంకితమయ్యారు. ఫలితంగా మానవజాతి అంతకుముందు ఎన్నడూ చూడని, అనుభవించని అద్భుతాలను వారు సృష్టించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక క్షణం వస్తుంది. ఆ క్షణంలో లైట్ బల్బ్ వెలిగినట్టు ఒక జ్ఞానోదయం కలుగుతుంది. బహుశా మీకు సంతృప్తిని ఇవ్వని ఉద్యోగానికి రోజూ వెళ్లి రావడం ఎంత వృధానో ఆ రోజు మీకు అర్థం కావచ్చు. లేదా స్నేహితులతో గడిపిన అనవసరమైన గంటలు మీ కళను మెరుగుపరుచుకోవడానికి ఎంత ఉపయోగపడేవో అని తెలుసుకోవచ్చు. మీ దృష్టి సరైన స్థానంలో లేదని, మీరు ప్రేమించే దాన్ని పక్కన పెట్టారని గ్రహించే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీ తల పైకెత్తండి. చుట్టూ చూడండి. మీకు నిజంగా జీవించి ఉన్న అనుభూతిని కలిగించే అంశం ఏదో దాన్ని వెతకండి. మిమ్మల్ని ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసేది ఏదో దాన్ని ప్రశ్నించండి.
మీరు సరైన వాటిపైనే దృష్టి పెడుతున్నారా? మీరు మీ అభిరుచిని అనుసరించడం ద్వారా మీ జీవితానికి విలువను, తద్వారా మీ చుట్టూ ఉన్నవారికి విలువను జోడిస్తున్నారా? విలువ అనేది ఎంత సాధారణమైన భావన. కాని చాలా సాధారణమైన విషయాల మాదిరిగానే విలువ అనే ఈ కీలకాంశం కూడా చాలాసార్లు విస్మరించబడుతుంది. వ్యాపారాలు విఫలమవుతాయి ఎందుకంటే విలువకు ప్రాధాన్యత ఇవ్వరు. సంబంధాలు దెబ్బతింటాయి ఎందుకంటే విలువ తగ్గిపోతుంది. ప్రజలు తమ జీవితంలో విలువను పక్కన పెట్టినప్పుడు వారి కలలు నెరవేరవు. నేను నిత్యం సరళతను కోరుకుంటాను. జీవితంలో విజయానికి ఫార్ములా కూడా చాలా సింపుల్. మీ జీవితానికి విలువను పెంచే పనులన్నింటిపైనా మీరు పూర్తిగా దృష్టి పెట్టండి. దానికి అంకితమవ్వండి. విలువ లేని మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే ప్రతి అంశాన్ని మీ జీవితం నుంచి దూరం చేయండి. మీరు ఈ సరళమైన సూత్రాన్ని అమలు చేయడం మొదలుపెడితే మీ జీవితంలో ప్రతిదీ మారిపోతుంది. మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వర్ణించలేని ఆనందం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఈ భూమిపై మీరు దేనికోసం జన్మించారో ఆ వ్యక్తిగా మీరు పరిణామం చెందడానికి మిమ్మల్ని మీరు అనుమతిస్తున్నారా? లేక మీరు మీ జీవితంలోని అత్యుత్తమ భాగాన్ని చూస్తూ ఉండిపోయారా? మీరు చేయాల్సిన పనిని వేరే సమయం కోసం వాయిదా వేస్తున్నారా? ఇక వాయిదా లేదు. మీ ప్రతిభను, మీ విలువను, మీ శక్తిని ఈ ప్రపంచంపై చూపించండి. ఈ ప్రపంచాన్ని మార్చడానికి మీ ప్రతిభకు అవకాశం ఇవ్వండి. మీ ప్రత్యేకతను, మీ విలువను పొందండి. ఇప్పుడే మొదలు పెట్టండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. కీప్ గ్రోయింగ్. Please like, share and subscribe our channel and support us.